వాగ్దానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. త్రిత్వము తర్వాతి మొదటి ఆదివార సాయంకాల ఆరాధనకు చేరిన మీకు ప్రభు నామమున శుభవందనాలు తెలియజేస్తూ, ఈ ప్రాముఖ్యమైన సమయములో మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన వారం గత కాలపు సంగతులను మననం చేసుకున్నాం. అడ్వెంట్, ఆగమన కాలము, ప్రత్యక్షత కాలము, శ్రమల కాలము, పునరుత్థాన కాలము, ఆరోహణ కాలము, పరిశుద్ధాత్మ పెంతికోస్తు కాలము, ఇప్పుడు త్రిత్వ కాలం. వీటన్నిటి ద్వారా మన రక్షకుడు మన జీవితములో ఏ రీతిగా ఆయన కలుగు చేసుకుంటున్నాడో మనము అధ్యయనం చేస్తూ ఆయన చేత నడిపించబడతా ఉన్నాం. ప్రత్యేకంగా పునరుత్థానము తరువాతి ఆదివారాలు పునరుత్థాన బలము చేత నింపబడ్డ ప్రజలముగా, విశ్వాసులముగా, మన బలహీనతలను దాటి ఆయన కొరకు బ్రతుకుటకు, ఆయన మన జీవితాలలో ఏ రీతిగా నిలుస్తూ ఉన్నాడో, పరిశుద్ధ పునరుత్థాన బలమును అనుగ్రహిస్తూ ఉన్నాడో ఆలోచన చేశాం. తదుపరి ఆరోహణమును మనము ఆలోచన చేసినప్పుడు, ఆయన ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మరింత నమ్మకముగా తండ్రితో కలిసి తన సార్వభౌమత్వములో మన జీవితములో ఏ రీతిగా జోక్యం చేసుకుంటున్నాడో కూడా మనము ఆలోచన చేశాం. ఆ తరువాత పునరుత్థానపు అనుభవం, పరిశుద్ధాత్మ సహవాసం, ఒకవైపున కుమారుడి యొక్క కృప మన జీవితాలలో నిలుస్తూ ఉండగా, మరొక వైపున పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మన జీవితాలలోనికి చేర్చబడగా, ఇప్పుడు త్రిత్వదేవుని కాలములో త్రిత్వదేవునితో మనము ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. త్రిత్వదేవుని కాలములో మనము ఆలోచన చేస్తూ ఉన్నది, ఆయన వచ్చాడు, మన జీవితాల కొరకు బలి అయ్యాడు, మనము పొందవలసిన శ్రమను ఆయన అనుభవించాడు. ఇదిగో తిరిగి లేచిన వాడై తన పునరుత్థానమును మనకు అనుగ్రహిస్తూ, ఆ పునరుత్థాన బలము చేత మనలను నింపుతూ ఉన్నవాడై ఆయన ఆత్మ సహవాసములోనికి నడిపించి, ఇక మన జీవితములో ఫలాలను ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఇది ఫలించు కాలము, ఫలాలను మనము జీవించు కాలము. కాబట్టి త్రిత్వదేవుని యొక్క జీవములోనికి ఆహ్వానించబడ్డాం. త్రిత్వదేవుని యొక్క జీవములోనికి, సహవాసములోనికి ఆహ్వానించబడ్డ మనము త్రిత్వదేవుని జీవముతో పాలిభాగస్థులమై కొనసాగవలసిన వారమై ఉన్నాము అన్న సంగతులు మనము గడిచిన వారము వరకు ఆలోచన చేసాం. ప్రాముఖ్యంగా యు నో మోర్ ఆర్ గివెన్ ఎనీ టైమ్, నవ్ యు ఆర్ ఆస్క్డ్ వాట్ ఈస్ గివెన్ ఆఫ్ యు. నీకు ఇవ్వబడ్డ వాటి నుంచి లెక్క అడుగు కాలము ఈ కాలం. కాబట్టి ప్రతి వారము మనము ఒక నూతన విషయము ద్వారా మన జీవితాలలో లెక్క చెబుతూ వెళ్ళే కాలము ఈ త్రిత్వ కాలము. ఈరోజు మన జీవితాలలో ప్రశ్నించబడే సంగతి, లేక మనము జవాబు చెప్పవలసిన సంగతి, మనము మన జీవితాలను పరిశీలించుకోవలసిన సంగతి అతిశయం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనానికి మీరు వస్తే, అక్కడ యెహోవా సెలవిచ్చిన మాట మనము చూస్తాం. ఈ మాటకు ఉన్నటువంటి అథెంటిసిటీ, అధికారము ఏంటి అంటే స్వయంగా దేవుడే సెలవిస్తూ ఉన్న మాట. అందుకే 23వ వచనము ప్రారంభమవుతూ ఉన్నది, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడు ఆయన? జ్ఞాని కానీ, ఐశ్వర్యవంతుడు కానీ, ఇంకా శూరుడు కానీ తన శౌర్యాన్ని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. మరి దేన్ని బట్టి అతిశయించాలంట? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్నవా. అంటే ఒక వ్యక్తి జీవితములో దేవుని కృప, దేవుని నీతి,
దేవుని న్యాయమును నమ్మకంగా పరిశీలించవలసిన వాడుగా ఉన్నాడు. తన జ్ఞానాన్ని బట్టి, తన ఐశ్వర్యాన్ని బట్టి, తన బలాన్ని బట్టి మనిషి బ్రతుకుతూ ఉంటే దేవుని యొక్క కృపను గాని, దేవుని యొక్క నీతిని గాని, దేవుని యొక్క న్యాయమును కానీ తన జీవితములో చూడలేడు. ఇది మనకు అర్థం అవ్వవలసిన సంగతి. ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని మీరు ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయుల జీవితములో దేశము రెండుగా విడిపోయింది. ఉత్తర దేశము అప్పటికే అష్షూరియులకు బానిసలుగా కొనబడ్డారు, బానిసత్వమునకు అమ్మబడ్డారు. లేక అష్షూరులు వచ్చి ఆ ఉత్తర దేశాన్ని లోబరుచుకున్నారు. ఇక మిగిలింది దక్షిణ దేశం. ఈ దక్షిణ దేశము వారి జీవితములో దేవుని హెచ్చరికలను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరాన్ని, నీతిని, న్యాయాన్ని పరిశీలించి తాము పశ్చాత్తాపపడవలసి ఉండగా, దేవుని వైపు తిరగవలసి ఉండగా వారు దేవుని వైపు తిరగట్లేదు. బదులుగా వాళ్లకు జ్ఞానులు అనుకుంటారు. చూడండి 12వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? ఎవనికి వచ్చును? అలాగే 17వ వచనం చదవండి. యెహోవా తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడు. జ్ఞానము కలిగిన వాడు ఎవడు అని ఒకవైపు ప్రశ్నిస్తూ ఉన్నాడు, రెండవ వైపు తెలివి కలిగిన స్త్రీలను పిలవనంపండి అని అంటూ ఉన్నారు. ఎందుకని? 6వ వచనం చదవండి. 9వ అధ్యాయం 6వ వచనం. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది, వారు కపటులై నన్ను తెలుసుకొన నొల్లకున్నారు. ఇదే యెహోవా వాక్కు. దేవుని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఒక్కసారి ఇంకొన్ని పేజీలు మీరు వెనకకు త్రిప్పి 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 32వ వచనం చదవండి. కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు. మరచుచున్నారు కాదు, మరచబోతున్నారు కూడా కాదు. ఇది ఆల్రెడీ జరిగిపోయిన సంగతి. మరచియున్నారు. 7వ అధ్యాయంలో మీరు చూస్తే ఎంత విపరీతమైన జీవితాలను వారు జీవిస్తూ ఉన్నారో మనకు కనపడుతుంది. చూడండి 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, మందిర ద్వారమును నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకు ఈ ద్వారములలో పడి ప్రవేశించి యూదా వారలారా యెహోవా మాట వినుడి. ఏమని సెలవిస్తూ ఉన్నాడు యెహోవా? నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయముని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ఏం చేయాలంట? ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయమును జరిగించి, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండని ఎడల ఈ స్థలమును తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. దేవునిని వారు తెలుసుకొనలేని స్థితిలో ఉన్నారు. దేవుని తెలుసుకోవటానికి వారు సమయం ఇవ్వట్లేదు. మరొక వైపు వారి జీవితము అన్యాయముతో, అక్రమముతో, నిర్దోషుల రక్తమును చిందించుటతో, విధవరాండ్రను, తల్లిదండ్రులు లేని దీనులను, దరిద్రులను హింసించుటతో చాలా ఎడతెగని బిజీతో ఉంది వారి జీవితం. ఇటువంటి సందర్భములో
మీ మార్గములు దిద్దుకోండి. పోయిన వారం కూడా మనము ఆలోచన చేశాం యెహెజ్కేలు గ్రంథములో. తప్పు చేయువాడు తన తప్పును బట్టి మరణించుట నాకు ఇష్టము కాదు. మీ నడతను దిద్దుకొనండి, మీ నడతను దిద్దుకొనండి, మీ మార్గములను తిప్పుకొనండి, మీ వంకరలను దాటి నా దగ్గరకు రండి ఆయన ఆహ్వానిస్తూ ఉంటే ఆ ఆహ్వానాన్ని పడిచెవిన పెడుతూ ఉన్నారు. 2, ఆయనను ఎరుగుటకు, ఆయనను సమీపించుటకు వారు సమయం ఇవ్వట్లేదు. వారిపైకి దేవుని తీర్పులు ప్రచండముగా ప్రబలముగా తరలి వస్తూ ఉంటే వాటిని ఎలా తప్పించుకోవాలి అని కుయుక్తులు పన్నుతూ, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అని డబ్బును పోగు వేసుకుంటూ ఉన్నారు. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలా అని సైన్యమును కూడగట్టుకుంటూ ఉన్నారు. అర్థమవుతుందా ఏం జరుగుతూ ఉందో? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. వారి జీవితములోనికి ప్రకటించబడిన దేవుని తీర్పులను, వారి జీవితంలోనికి రాబోతూ ఉన్న శ్రమలను మేము డబ్బుతో దాటగలం. జ్ఞానముతో, మా ఉపాయాలతో, కుయుక్తులతో, పన్నాగాలతో మేము దాటగలం. మా సైనిక బలముతో వీటిని మేము దాటగలమని అనుకుంటూ ఉన్నారు. వారి జీవితములో వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఐశ్వర్యము, వారి యొక్క బలము భవిష్యత్తుని, జీవాన్ని సెక్యూర్ చేస్తది అని అనుకుంటూ ఉన్నారు. ఇది అతిశయానికి ఉన్నటువంటి భయంకరమైన సమస్య. బలము తప్పు కాదు, ఐశ్వర్యము తప్పు కాదు, జ్ఞానము తప్పు కాదు. జ్ఞానాన్నిచ్చిన జ్ఞానవంతుడైన దేవుని విడిచి బలానికి ఆధారభూతుడైన దేవుని బలాన్ని ఆశ్రయించకుండా, సమస్తము ఆయనవే అయినటువంటి ఐశ్వర్యవంతుడైన దేవుని వైపు చూడకుండా, ఆయన ఇచ్చిన వాటినే ఆధారం చేసుకొని ఆయనను ప్రక్కకు పెట్టటం, ఇది అతిశయానికి ఉన్నటువంటి భయంకరమైన ప్రమాదకరమైనటువంటి సంగతి. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట, భూమి మీద కృప చూపుచు, నీ ఐశ్వర్యం కాదు నిన్ను బ్రతికిస్తూ, నీ జ్ఞానము కాదు నిన్ను బ్రతికిస్తూ ఉంది, నీ బలము బలగము కాదు నిన్ను బ్రతికిస్తూ ఉంది. చాలా మంది జీవితాలలో నేను చాలాసార్లు ఈ ప్రమాదాలలో పడ్డాను. నా జీవితాన్ని పరిశీలన చేసుకొని ఆలోచన చేసినప్పుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాను. గత వారము నుంచి అధ్యయనం చేస్తూ ఉన్నాను. అంటే ఎంత స్మార్ట్ గా ఆలోచించావు నీవు అని నిన్ను నీవు సంతోష పెట్టుకున్న సందర్భాలే. అంటే ఈ సమయం గడిచింది అంటే ఎంత తెలివిగా నీవు ఆ సమయాన్ని దాటావు అని అనిపిస్తుంది. అక్కడ దేవుడు లేడు. నీవు డబ్బు కూడవేసుకొని, ఈ డబ్బు, ఈ స్థలాలు, లేకుంటే ఈ ఆస్తిపాస్తులు రేపొద్దున నా భవిష్యత్తును స్థిరపరుస్తాయి, ఇక నేను సుఖంగా బ్రతుకుతాను అని అనుకుంటూ ఆ డబ్బును పోగి వేసుకోవటానికి మానవ సంబంధాలను లెక్క చేయకుండా, సమాజములో అందరితో కలవడం అనే సాధారణమైన పరిస్థితిని విడిచిపెట్టి పరుగులు పెట్టిన జీవితాలు జ్ఞాపకం వచ్చినప్పుడు, డబ్బుతో గౌరవాన్ని కొనొచ్చు, డబ్బుతో సమాజంలో మనము ఒక స్థానాన్ని సంపాదించుకోవచ్చు, డబ్బు ద్వారా లేకుంటే బలము ద్వారా నీవు ఒక గుర్తింపును పొందుకోవచ్చు అన్న ఈ ఆలోచన ధోరణి ఈ మూడిటి వెనక ఉన్న అతిశయములో దాగి ఉంది. తెలియకనే అనేక సందర్భాలలో మన జీవితములో ఈ సంగతులు స్పష్టంగా కనపడుతూనే ఉంటాయి. దేనిని నీవు ఆధారం చేసుకొని రేపటి నీ బ్రతుకు దాని మీద ఆధారమయ్యున్నట్లుగా నీవు ఆలోచిస్తావో దాని వెనక ఉన్నదంతా కూడా అతిశయమే. ఆల్రెడీ దేవుడిచ్చాడు అన్న సంగతిని ఎప్పుడో దాటేశావు. దేవుడిచ్చాడు అన్న సంగతిని దాటివేయడం మాత్రమే కాదు, దాన్నే నీ దైవంగా మార్చుకున్నావు.
దానివల్లే నీ జీవము ఉంది అని నమ్ముతూ ఉన్నావు. దానివల్లే నీవు బ్రతుకు కొనసాగుతుంది అని నమ్ము. అయితే నీ బ్రతుకు కొనసాగుతూ ఉన్నదానికి కారణం, నీవు జీవించి ఉన్నదానికి కారణం, నీవు జీవించబోయేదానికి కారణం ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక తన నిబంధనను తప్పక, నీకు ఆయన చేసిన ఆ నిత్య వాగ్దానమును మరువక నీ పట్ల కనికరాన్ని ఆయన చూపుతున్నాడు గనుక ఆయన తన నీతిని న్యాయమును జరిగించుటయందు అలయని వాడు కనుక ఆ నీతిని న్యాయమును ఈ సృష్టిలో నిలిపి ఉంచాడు గనక నీవు బ్రతుకుతూ ఉన్నావు, బ్రతుకుతూనే ఉంటావు. నీ బలము కాదు, నీ జ్ఞానము కాదు, నీ ఐశ్వర్యము. అయితే ఇక్కడ ఒక మాట మిమ్మల్ని నేను ఆలోచింపచేయాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా అన్న మాట తరువాత, యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడను. ఆయన కృప, ప్రేమ, ఆయన నీతి న్యాయములు ఈ సృష్టిలో కనుగొనుటయే కాదు, పరిశీలించుటయే కాదు, అర్థం చేసుకొనటమే కాదు, నీ జీవితములో కూడా వాటిని గ్రహించి పరిశీలించి అర్థం చేసుకుని ఆయన ఏ ప్రేమ కనికరాల చేత, ఏ నీతి న్యాయాల చేత జీవాన్ని కొనసాగిస్తూ ఉన్నాడో అదే జీవము కలిగిన వాడవై బ్రతుకుట, అది ఆ వచనము యొక్క భావం. మరొక సంగతి మీకు ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలి. 25, 26 వచనాలలో వారు తాము పొందిన సున్నతిని బట్టి, మనం ఇందాక పై వచనాల్లో చదువుకున్నట్లు, నాకు ఆలయముంది, ఆలయముంది, ఆలయముంది అని అంటే వారి యొక్క మత వ్యవస్థను బట్టి వారు అతిశయపడుతూ ఉన్నారు. ఆ మత వ్యవస్థ కూడా వారి జీవితాలలో ఎటువంటి మేలు చేయజాలదు. మేలు చేయునది ఒక్కడే, కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్నటువంటి దేవుడు. ఈ సంగతిని మరిచిపోతాం. మన బ్రతుకులలో అతిశయం వెనక దాగి మన బ్రతుకులను దేవునికి సమీపింపనివ్వకుండా, ఏ విశ్వాసముతో మన జీవితాలను ప్రారంభించాము, ఏ నిబంధనలోనికి మనము నడిపించబడ్డామో ఆ నిబంధనను మనము ప్రక్కకు తోసి మన జీవితాలను బ్రతికేస్తూ ఉంటాం. రండి, మరింత పరిశీలనగా తిమోతికి రాసిన మొదటి పత్రికలోని కొన్ని సంగతుల ద్వారా ఈ ఆలోచనను మరింత దృఢంగా పరిశీలన చేయటానికి ప్రయత్నం చేద్దాం. 11వ వచనములో 11వ వచనము 13వ వచనం నేను చదువుతున్నాను. సమస్త జీవమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, చదవండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒప్పుకొనిన ఒప్పుకోలు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పైన తిమోతి ఒప్పుకొనిన ఒప్పుకోలు గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవి పిలవబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. ఇద్దరి యొక్క ఒప్పుకోలుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, యేసు ప్రభువారు పొంతి పిలాతు ఎదుట ఒప్పుకొనిన ఒప్పుకోలు. 2, తన బాప్తిస్మ సమయమందు లేక సేవకుడిగా తాను అభిషేకించబడుతూ ఉన్న సమయమందు అనేకుల ఎదుట తిమోతి ఒప్పుకొనిన ఒప్పుకోలు. ఈ 2 ఒప్పుకోలులలో తిమోతితో అంటూ ఉన్నాడు, ఆ ఒప్పుకోలుకు తగినట్లుగా నీవు పిలువబడిన పిలుపుకు కట్టుబడి బ్రతుకు. ఎందుకు? నీ ముందు ఒక ఆయన కూడా ఇటువంటి ఒప్పుకోలు ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకోలు ఎదుట మరణమున్నా సరే మరణమును దాటి ఆ ఒప్పుకోలులోనే ఆయన కొనసాగాడు. మీరు చూడండి
13వ వచనం మరలా, సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఒప్పుకోలు ఒప్పుకున్నాడు. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుట, అనేకుల ఎదుట నీవు ఒప్పుకున్న ఒప్పుకోలు ఎవరి ఎదుట ఒప్పుకున్నావు? సమస్తానికి జీవాన్నిచ్చే దేవుని ఎదుట, ఆ దేవుని ఎదుట ముందుగా ఒప్పుకున్నటువంటి క్రీస్తు యేసు ఎదుట నీవు ఒప్పుకున్న సంగతి జ్ఞాపకం చేసుకో. ఆ ఒప్పుకోలు కొరకు ఎలా బ్రతకాలంట? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అంటే ఒక బ్రతుకును గురించి ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటి ఆ బ్రతుకు? ఒప్పుకొనిన ఒప్పుకోలుకు తగినట్లుగా బ్రతుకు. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా బ్రతికే బ్రతుకు ఈ బ్రతుకు. ఒక వ్యక్తి జీవాధారుడైనటువంటి దేవుని ఎదుట ఆ ఒప్పుకోలు ఒప్పుకున్నాడు. మరణం వచ్చినా సరే ఆ ఒప్పుకోలుకు ప్రక్కకు వెళ్లకుండా మరణము గుండా వెళ్లి పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయనే యేసు. ఆయన ఎదుట నీవు ఒప్పుకున్న ఒప్పుకోలు, ఆ ఒప్పుకోలుకు తగినట్లుగా బ్రతుకు. ఆ ఒప్పుకోలుకు తగినట్లుగా బ్రతకడం ఏంటి? నిష్కలంకముగా అనింద్యముగా ఆజ్ఞలను గైకుంటూ బ్రతకటం. ఇలాంటి బ్రతుకును బ్రతకటానికి నీవు పిలవబడ్డా. అయితే ఈ బ్రతుకును చెరిపే సంగతులేంటి? ఈ బ్రతుకును చెరిపే సంగతులు అతిశయం, అహంకారం, గర్వం. జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, బలాన్ని బట్టి అతిశయించడం గురించి ఇర్మియా మాట్లాడాడు. తమ తప్పులను మార్చుకొని తమ పితరులతో చేసిన నిబంధనను మరవక తమ పట్ల కనికరము చూపుతూ ఉన్న దేవుని వైపుకు తిరుగవలసినటువంటి వారు తిరగక కపట ఉపాయాల చేత బబులోను రాజులతో డబ్బిచ్చి సంధి చేసుకొని ప్రమాదము రాకుండా కాపాడుకున్నట్టుకు కటల కుటిల యత్నాలు వారు చేస్తారు. ఒకవేళ కర్మగాలి, ఒకవేళ పరిస్థితులు చెడి బబులోను వారు యుద్ధానికి వస్తే సైన్యాన్ని సిద్ధపరచుకుంటున్నారు. బలాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ఆధారం చేసుకుంటున్నారే తప్ప తమ మార్గాలను మార్చుకొని దేవుని వైపుకు తిరగట్లా. నీవు పిలువబడిన పిలుపుకు, యేసుక్రీస్తు ఎదుట నువ్వు ఒప్పుకొనిన ఒప్పుకోలుకు నిష్కలంకంగా అనింద్యముగా ఆజ్ఞలు నెరవేరుస్తూ బ్రతకవలసిన బ్రతుకు బ్రతకలేకపోవటానికి కారణాలేంటో ఈరోజు తిమోతి ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, సమస్యలేంటి అంటే 6వ వచనం చెప్తుంది ఏంటంట? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప సమస్య. ఇది దైవ భక్తిలో మనకు సంతోషం లేదు. ఇంకా అనేకమైన సంగతులలో మనకు సంతోషం. ఆనాడు మనము వారిని ఆలోచన చేస్తే వారికి కలిగిన జ్ఞానములో వారికి సంతోషం ఉంది, ఐశ్వర్యములో సంతోషం ఉంది, వారికి బలములో, సైనిక బలములో సంతోషం. కానీ వారికి దైవభక్తిలో ఎటువంటి సంతోషము లేదు. మనము చదువుకున్న 24వ వచనం చెప్తూ ఉంది దైవభక్తిని గురించి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకొని గ్రహించుటను బట్టి అందులో నేను ఆనందిస్తాను. అంటే ఈరోజు నీవు బ్రతికావు అంటే, నీ బిడ్డ స్కూల్ ఫీజు కట్టబడింది అంటే, భవిష్యత్తులో నీ ఇంటిలో జరగవలసిన మేలు జరుగుతుంది అంటే, రేపొద్దున ఆరోగ్యం పాడైపోతుంది, ఆ ఆరోగ్యం పాడైనప్పుడు కావలసినటువంటి వైద్య సహాయాన్ని అందించువాడు ఎవరు అంటే
కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడు కాదు. ఎవరు? నేను కోడేసుకుంటున్న డబ్బు, నేను పోగేసుకుంటున్నటువంటి సెక్యూరిటీ, నా బంధువులు, నా బలగము, అవి ఇవి. అంటే రేపు నా బ్రతుకు ఒక రోజు అడుగు ముందుకు వేయాలి అంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించే దేవుడు కాదు నా బ్రతుకును పోషిస్తుంది. పైకి ఆరాధిస్తాం, పైకి ప్రార్థన చేస్తాం, పైకి క్రైస్తవులము అని మనము నమ్మజెప్పుకుంటాం. కానీ మనము ఆధారపడేది, అతిశయించేది దేవుని బట్టి కాదు, బదులుగా మనకున్నటువంటి వాటి. ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకుంటే, నేను చాలా సార్లు ఈ పదాన్ని ప్రయోగిస్తూ ఉంటాను. ఈరోజు ఏదైతే నీ జీవితంలో ఉందో, మైనస్ దాట్ వాట్ వుడ్ యు బి? నీ జీవితంలో ఏదైతే ఈ రోజు నీకు ఆహారం పెడుతూ సంతోషాన్ని ఇస్తూ నువ్వు ధైర్యంగా ఇంటికి తిరిగి వెళ్ళగలుగుతూ ఉన్నావు, దేన్ని బట్టి నీవు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోగలుగుతూ ఉన్నావు, మైనస్ దాట్ ఏంటి నీ జీవితం? ప్రాబ్లం ఆఫ్ మనం ఒప్పుకూరిన ఒప్పుకోలుకు తగినట్లుగా బ్రతకలేకపోవటానికి కాదు, జీవాధారుడైనటువంటి దేవుని యొద్ద నుంచి జీవాన్ని పూర్తిగా అనుభవించలేకపోవటానికి కారణం, జీవాన్ని చేపట్టలేకపోవటానికి కారణం, మనము మరేవో వాటి వెనక పరుగులు పెడుతూ. మనకు దైవభక్తి గొప్ప లాభసాధకమైనట్టు అనిపించట్లా. ఎలా చెప్పగలం? మనం డబ్బును చూసే విధానాన్ని బట్టి చెప్పగలం, మన ఆస్తులను పోగేసుకునే విధానాన్ని బట్టి చెప్పగలం, మనము సంబంధ బాంధవ్యాలను నెలకొల్పుకునే విధానాన్ని బట్టి మనము చెప్పగలం, మనం వ్యక్తులకు మనుష్యులకు ఇచ్చే గౌరవాన్ని బట్టి, వ్యవహార లావాదేవీలను బట్టి మనము చెప్పగలం. మనము దైవభక్తి లాభసాధకమైనదిగా చూస్తూ ఉన్నామా, లేకపోతే మరొకటి ఆనంద్? సమస్య ఇదే. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. దేవుని భక్తి మీద, దేవునిలో నీకు సంతృప్తి లేదు. జాన్ పైపర్ అనే దేవజనుడు అంటాడు, when you are fully satisfied in God, then God is most glorified in you. ఆయన యందు నీకు సంపూర్ణమైన సంతృప్తి కలిగి ఉంటే ఆయన నీ ద్వారా అత్యధికంగా మహిమపరచబడతాడు. The problem, our lives does not replicate the glory that is to be given to the Lord, is just because we are not completely satisfied in Him. ఆయన యందు మనకు సంతృప్తి లేదు, అసలు మన జీవితాలలో సంతృప్తే లేదు. మన మొబైల్ పట్టుకుంటే మనకు అర్థమవుతుంది మన సంతృప్తి యొక్క స్థాయి అని. టక 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 రీల్స్ పరుగులు పెడతా ఉంటాయి. We are not satisfied. 10 minutes, ఇంకొక నిమిషం చూద్దాం. 20 minutes, ఇంకో 2 నిమిషాలు చూద్దాం. హాఫ్ అన్ అవర్, ఇంకొక 10 నిమిషాలు. 1 hour, 2 hours, 3 hours. Yet బహు కష్టంగా దాన్ని తీసి ప్రక్కన పెడతాం. 1,00,000 రూపాయలు సంపాదించావు చాలా, 100 కోట్లు సంపాదించావు చాలా, 1,00,000 కోట్లు సంపాదించావు చాలా, ఇంకా కావాలి, ఇంకా కావాలి. వేర్ ఈజ్ యువర్ కంటెంట్మెంట్? ఈ మధ్య 2 రోజుల క్రితం వచ్చినటువంటి వార్త, 15 లక్షల కోట్లు రాజేష్ అనే పేరు కలిగిన వ్యక్తి, గుజరాతీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, బెంగళూరు స్థావరంగా ఏర్పాటు చేసుకొని బంగారు వ్యాపారం చేస్తూ ఆయన చేసినటువంటి టోకరా పని సుమారు 15 లక్షల కోట్ల రూపాయల బురిడి వ్యాపారాన్ని భారతదేశంలో జరిగించారు. 15 లక్షల కోట్లు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో తిప్పి తిప్పి కొడితే ఒక 10 కోట్లుంటే మేబీ టూ మచ్ ఏమో, నేను మాట్లాడను, ఒక 10 కోట్లు. వాట్ ఈస్ 15 lakh crores? ఈరోజు ఏ పొలిటికల్ లీడర్ ని మీరు మాట్లాడుకున్న 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు, 10,000 కోట్లు, 15,000 కోట్లు, 70,000 కోట్లు.
ఎక్కడ? ఎప్స్టీన్ ఫైల్స్. అదే వీటిలో మనకు తృప్తి లేదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఎవరో కావాలి, ఇంకా ఏదో కావాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అదే బైబిల్ చదవమనండి, చాలే 5 వచనాలు చదివారు చాలు, 1 అధ్యాయం చదివారు చాలు. ప్రార్థన చేయమనండి, అమ్మో 5 నిమిషాల ప్రార్థన, 10 నిమిషాల ప్రార్థన. ఆరాధనకు రమ్మనండి, వాక్యం వినమనండి. ఎంత సంతృప్తో కదా. 5 నిమిషాలకే సంతృప్తి ఎక్కువైపోతుంది, 20 నిమిషాలకే సంతృప్తి ఎక్కువైపోయింది. 1,00,000 కోట్లు జీవితంలోనికి వస్తూ ఉంటే చాలు అనం. 100 రూపాయలు కానుక వేయాలంటే కష్టం అయిపోతుంది. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీవే, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ యూ టు థ్రో యువర్ మనీ, బట్ హౌ వి సీ మనీ. మనం ధనాన్ని ఎలా చూస్తాం? ఇవన్నీ మాట్లాడుతున్న నేను ఇదే బలహీనతలలో కొట్టుకుంటూ ప్రభు పాదాలు పట్టుకొని నిత్యము నన్ను నేను పరిశీలన చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ, వేర్ ఈజ్ యువర్ మైండ్? నీ సంతృప్తి ఎక్కడ ఉంది? భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా పట్ల నీ సంతృప్తి ఉందా? దైవభక్తి గొప్ప లాభసాధకమైనదిగా కనపడుతూ ఉందా? లేకపోతే ఈ సమాజములో దైవభక్తి చేయుట కూడా అవసరం కాబట్టి అది నీవు చేస్తూ వేరొక వాటి వైపు నీ బ్రతుకు వెళ్ళి సంతృప్తి లేనివి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సంతృప్తి కలిగి ఉండవలసింది, సంతృప్తినిచ్చేది దైవభక్తి అయితే 9వ వచనం అంటాడు, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయురు. చాలా మంది ఈ లోకములో భిన్నమైనటువంటి సాంప్రదాయాలలో ఉండేవారు. ప్రత్యేకంగా కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఏథియిస్టులు, లేకుంటే రిఫార్మిస్టులు, ఇలాంటి కొంతమంది భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి కొన్ని సమూహాలు బైబిల్ గ్రంథాన్ని ప్రత్యేకంగా తప్పుపడుతూ, బైబిల్ గ్రంథాన్ని గురించి వీరు చెప్పే మాట ఏంటి అంటే, పేదరికాన్ని ప్రమోట్ చేస్తుంది బైబిల్, బానిసత్వాన్ని ప్రమోట్ చేస్తుంది బైబిల్, ధనవంతుల పక్షాన నిలుస్తుంది, క్యాపిటలిజంకి వక్తాసు పలుకుతుంది బైబిల్ అని మాట్లాడతారు. అది సరి అయిన ఆలోచన కాదు, సరి అయినటువంటి వివరణ కాదు. ఇక్కడ ధనాపేక్ష కలిగి ఉండొద్దు అని చెప్పట్లా, డబ్బు అవసరం లేదు అని చెప్పట్లా. చూడండి, కొద్దిగా ముందుకు రండి మీరు, 17వ వచనం చదవండి. ఇప్పుడు చూడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు. ధనాన్నిచ్చేవాడు ఆయనే, నువ్వు సుఖపడాలి అని కోరుకునేవాడు ఆయనే. అర్థమవుతుందన్నమాట. ఇది తప్పు ఆలోచన. మరి దేని గురించి ధనాపేక్ష కలిగి ఉండొద్దు అంటూ ఉన్నాడు? నీకు అమ్మా నాన్న మంచిగా చదువు చెప్పి ఇష్టానికి స్కూల్లో జాయిన్ చేశారు. స్కూల్కి వెళ్ళి ఏం చేయాలి? చదువుకోవాలి, కాన్సన్ట్రేటెడ్గా క్లాసెస్ వినాలి. వినకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏమవుతుంది? మార్కులు తక్కువ వస్తాయి, పాఠాలు అర్థం కావు, లైఫ్లో సక్సెస్ఫుల్ కాలేవు. ఏం చేస్తావు నువ్వు? కలెక్టర్ అవ్వాల్సిన వాడివి, లేకుంటే మంచిగా సుందర పిచ్చాయి లాగా అవ్వాల్సిన వాడు ఏమవుతావు? పిచ్చోడ్లాగా అవుతావు. అంతే కదా. నువ్వేమో అయింది పిచ్చోడ్లాగా, కోరుకునే డబ్బు సుందర పిచ్చాయి డబ్బు.
ఆలోచన చేయండి. నువ్వేమో అయింది పిచ్చోళ్ళలాగా, కానీ నువ్వు ఆలోచించేది ఎవరిలాగా? సుందర్ పిచ్చాయి. అంటే యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ టు ద థింగ్స్, టు ద రిసోర్సెస్ యు ఆర్ గివెన్. కానీ నీ ఆశ ఏంటి? ఇంకేవో కావాలి అని. అందుకే ఇక్కడ అంటున్నాడు, ధనవంతులగుటకు ఆపేక్షించువారు. ధనవంతులగటానికి ఆపేక్షించడం అంటే అంబిషియస్ గా ఉండడం రాంగా? కాదు. మరి ఎందుకని ఇక్కడ పౌలు ద్వారా ప్రభు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడంటే, అలాంటి ఆసక్తి కలిగిన వారు ఎక్కడికి వెళతారంట? శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయి. ఈ ధనాశ ఏం చేస్తూ ఉంది? సమాజంలో నీకు గౌరవాన్ని ఇస్తాను అని ఒక ప్రామిస్ చేస్తా ఉంది. నీకు ధనములో గౌరవం కనపడుతుంది, నీకు ధనములో రేపటిని గురించినటువంటి సెక్యూరిటీ కనపడతావు. రేపు నా బ్రతుకు బాగుంటది, నా పిల్లలు బాగుంటారు, నా బ్రతుకు దీనివల్ల అంటే ఆ ధనములో నీకేదో సెక్యూరిటీ కనపడుతుంది, ఆ ధనములో నిన్ను పోషించేదేదో కనపడుతుంది, ఆ ధనము ద్వారా నీ జీవము కొనసాగుతుంది అని అనిపిస్తూ, అది అందులో ఉన్నటువంటి సమస్య. అలాంటి ఆపేక్ష వల్ల జరిగేదేంటి అంటే, దురాశలో పడి, హానికరములైన దురాశలో పడి నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే 10వ వచనం అంటున్నాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. గెహాజీ మనందరికీ తెలుసు, డబ్బు వెనక పరుగెట్టి తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఇస్కరియోతు యూదా మనందరికీ తెలుసు, డబ్బు వెనక పరిగెట్టి తన జీవితాన్ని పాడు చేసుకుంది. అననీయ సప్పీరా డబ్బు వెనక తమ జీవితాన్ని పాడు చేసుకున్న మరొక ఉదంతం. కానీ దీనికి భిన్నమైనటువంటి ఉదంతము మనకు 17వ వచనంలో కనపడుతుంది. మనకు 17వ వచనంలో చెప్పబడుతూ ఉన్న మాట ఏంటి? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. నీవు డబ్బు ఉండకూడదు నీకు అని దేవుని వాక్యం చెప్పట్లా. డబ్బు మీద నీ నమ్మిక ఉండకూడదు అని చెప్తావు. డబ్బులో నీ భవిష్యత్తును చూడకూడదు అని చెప్తావు. డబ్బు కాదు నీకు జీవాన్నిచ్చేది, డబ్బు కాదు నీ బ్రతుకును కొనసాగించేది. కాబట్టి ఏమంటారు? ధనము అస్థిరమైనది. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడి. నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద. అందుకే దేవునికిని సిరికిని మీరు దాసులై ఉండలేరు. 18-19 వచనాలలో అంటాడు, వారు సమస్తమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం. నీకు జీవము డబ్బు వల్ల గాని, నీ ఐశ్వర్యము వల్ల గాని, నీ జ్ఞానము వల్ల గాని, నీ బలము వల్ల కానీ, వీటిని బట్టి అతిశయిస్తూ ఉన్న ఏ అతిశయము వల్ల జీవము కలగదు. కానీ జీవం ఎలా కలుగుతుంది? రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని ఆజ్ఞాపించుము. జీవము ఆయనను నమ్మి నీకు కలిగిన దానిని ఇతరులతో పంచుకొనుట వల్ల జీవము కలుగుతుంది. అందుకే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో సంఘము ప్రారంభమైనప్పుడు వారికి కలిగినదంతయు అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి. అపోస్తులు వారి వారి అక్కర కొలది అందరికీ పంచిపెట్టారు. వారిలో ఎవరికి కొదువ
లేకపోయాను. పాస్టర్ గారు చెప్పడానికి బాగానే ఉంది అంటారేమో, కానీ నిజముగా మీ జీవితాలలో ఒక్కసారి వెనకకు వెళ్ళి ఆలోచన చేస్తే దేవుడు ఎంత గొప్ప కృప చూపించాడో ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు విశ్వాసులుగా మీ విశ్వాసాన్ని ఆరంభించిన నాటి నుంచి నేటి వరకు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ధన వ్యామోహాన్ని దేవుడు ఎంతగా మీ జీవితాల్లో నుంచి కొట్టివేశాడో చూడండి. ఈరోజు మీ జీవితాలలో ధన వ్యామోహం పూర్తిగా పోయింది అని నేను చెప్పట్లా. నా జీవితంలో ధన వ్యామోహం పూర్తిగా పోయింది అని నేను చెప్పట్లా. ధనముతో లాలూచి మన జీవితాలలో పూర్తిగా జీరో అని నేను చెప్పట్లా. కానీ మీరు విశ్వాసులుగా ఆరంభమైన నాటి నుంచి నేటి వరకు మీ జీవితాలను పరిశీలిస్తే దేవుడు ఎంత గొప్పగా మీ జీవితాలలో ధనము పైన మీ దృష్టిని మరల్చాడో ఆలోచన చేయండి. గొప్పగా మరింతగా మీ జీవితాలలో కృప చూపే దేవుడు మీకు తోడై. కాబట్టి ధన వ్యామోహము సమస్త కీడులకు మూలం. ధనము మనకు జీవితాన్ని అందించదు. కాబట్టి మనకు కలిగిన ధనాన్ని ఏం చేయాలి? ఇతరులతో పంచుకునే సత్ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. ఎందుకని 7-8 వచనాలలో ఒక మాట అంటూ ఉన్నాడు. ఏంటంట? మనము లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయుండి వాటితో తృప్తి పొంది ఉందుము. అన్న వస్త్రములు కలిగి అంటే మన అవసరాలను తీర్చువాడు ఆయన. మనందరికీ తెలిసిన సుపరిచిత లేఖనం 6:33 మత్తయి సువార్త ఏంటి? నా నీతిని నా రాజ్యమును మొదట వెదకండి, అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మన అవసరతలను తీర్చువాడు ఆయన. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించువాడు ఈయనే అని లాభదాయకమైన భక్తిలో మనము ఉన్నామా? లేక ధనాపేక్ష అనే స్వార్థ చింతనతో మనది కాని అనేక ఆశల వైపు మనము పరుగులు పెడుతూ ఉన్నాం. ధనము నీకు గౌరవాన్ని ఇస్తుంది అనుకుంటే, ధనము నీ భవిష్యత్తును సెక్యూర్ చేస్తుంది అనుకుంటే అది అబద్ధం. అది ఈ లోకం నీ ముందు నాటుతూ ఉన్నటువంటి ఒక పనికిరాని జీవము లేని విత్తనము. ఆ విత్తనములో జీవము లేదు. అది ఎంత కాలము నీలో ఉన్నది జీవాన్ని నీకు అందింది. కానీ సమస్తాన్ని నీవు సంతోషించుట కొరకు ఆయనే అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మీద నమ్మిక ఉంచి నీ జీవితాన్ని కొనసాగించుటకు ఆయన పిలుపు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అంటూ ఉన్న మాట, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. నీవు ధనాపేక్షతో ధనాన్ని సంపాదించటానికి కుయుక్తులు పన్నవలసిన అవసరము లేదు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు దేవుడు నీ అన్నపానములను, నీ అవసరములను సమకూర్చువాడు. నీ అవసరాలను సమకూరుస్తూ ఉంది. నీవు సంపాదించిన ధనము కాదు, నీకున్న జ్ఞానము కాదు, నీకున్న బలము కాదు. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నీ అవసరతలను ఆయన తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి ధనాపేక్ష వైపు, ధన వ్యామోహము వైపు, దాని వెనక దాగి ఉన్నటువంటి అహంకారము వైపు నీ జీవితాన్ని అప్పగించుకొనక, వాటిని విసర్జించి వేటి వైపు తిరగాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికము. నీతిని అనంటే ఏ పనైనా నీవు చేస్తూ ఉన్నప్పుడు ఆ పని 10 మంది ముందు చెప్పగలవా? లేకుంటే ఆ పని నీలో నీవు దాచుకునే పరిస్థితి ఉంది.
నీవు చేసే పని బహిరంగంగా ఒప్పుకోగలిగినదేనా, ప్రకటించగలిగినదేనా? నీతి, రైట్ స్టాండింగ్, భక్తి. ఆల్రెడీ 6వ వచనంలో లాభదాయకమైన భక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసము ఎవరి మీద? నీ విశ్వాసం. ప్రేమ, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చి నీకు జీవాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రేమను నీ జీవితంలోనికి తీసుకుని అదే ప్రేమను ఇతరులకు పంచే వ్యక్తివై ఉండాలి. ఓర్పు, సాత్వికం, ఇవన్నీ నీ జీవితంలో కొనసాగటానికి నీలో ఉండాల్సింది సాత్వికత, దీనత్వం. వీటి కోసం పోరాడు. అందుకే ఆయన తర్వాత విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. అందుకోసం నీవు పిలువబడ్డావు. నీవు ఒప్పుకోలుకు తగినట్లుగా ఇక్కడ ఒక మాట మీరు ఆలోచన చేయాలి. నిత్య జీవము చేపట్టుము అంటూ ఉన్నాడు. నిత్య జీవము చేపట్టం అంటే నేను పట్టుకుంటా అంటే వచ్చేస్తుంది నిత్య జీవం. ఏంటిదని అర్థం? నిత్య జీవం చేపట్టం అంటే ఏంటి? అరే నేను ఏదో చేసేస్తే నిత్య జీవం వచ్చేస్తుందా? యేసు క్రీస్తును రక్షకుడిగా ఒప్పుకున్నప్పుడు నా జీవితంలోనికి ప్రవేశించిన నిత్య జీవాన్ని నేను బ్రతకాలి. ఎలా? నేను ధనాపేక్ష లేని వాడినైతే నిత్య జీవమును బ్రతుకుతూ ఉన్నవాడిని. నాకున్న ధనాన్ని ఇతరులతో పంచుకునేవాడినైతే నిత్య జీవాన్ని బ్రతుకుతూ ఉన్నవాడిని. నాకు భక్తి లాభదాయకమైనదైతే నేను నిత్య జీవాన్ని బ్రతుకుతూ ఉన్నవాడిని. అర్థమవుతుందన్నమాట. నిత్య జీవము నీవు చనిపోయిన తర్వాత నీ జీవితానికి కలిగే మేలు కాదు. యేసు క్రీస్తును రక్షకుడిగా నీవు అంగీకరించినప్పుడు, సంఘము ఎదుట నీవు ఒప్పుకోలులో ఆయన నీకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని ఎలా బ్రతుకుతావు అంటే, నీకు ఆయనతో సంతృప్తి కలిగిన జీవితం నీవు కలిగి ఉన్నావు. ఆయన యందే నీ సంతృప్తి ఉంటే ధనాపేక్ష అనే లోభము వైపుకి, వ్యామోహము వైపుకి, నష్టపరిచే ఉరి యొద్దకు నీవు రావు. నీ జీవాన్ని కొనసాగించేవాడు, నీకు గుర్తింపునిచ్చేవాడు, నీకు గౌరవాన్ని ఇచ్చేవాడు దేవుడే, కానీ నీ బలమో, నీ ధనమో, నీ జ్ఞానమో కాదు. అంటే భక్తి నీకు ఎప్పుడైతే లాభదాయకం కాలేదో నీకు ఇవి లాభదాయకంగా కనపడుతూ ఉన్నాయి. నీకు సమాజంలో పేరిచ్చేవి ధనము, బలము, జ్ఞానముగా కనపడుతుంది. నీకు సమాజంలో భవిష్యత్తునిచ్చేది ధనము, బలము, జ్ఞానముగా కనపడుతుంది. నిత్య జీవాన్ని చేపట్టుము అనంటే నిజముగా నీలోనికి నిత్య జీవము ప్రవేశించింది కనుకనే మీరు ధన వ్యామోహాన్ని విసర్జిస్తూ ఎప్పటికప్పుడు మీ జీవితాలలో పశ్చాత్తాపపడుతూ, ధన వ్యామోహము గురించి దుఃఖపడుతూ ప్రభు దగ్గర మీ జీవితాలను సరి చేసుకుంటూ ఉన్నారు. మీరు కూడా ధనాశ కలిగి ఉన్నారు, కానీ మీ అంతరంగాలలో దేవుడు ఉంచిన నిత్య జీవము ఆ ధనాశను చంపుతూ ఉండగా, గడిచిన మీ విశ్వాస జీవితం అంతటిని పరిశీలించుకున్నప్పుడు స్పష్టంగా మీకు కనపడుతూ ఉన్న సంగతి, దేవుడు ధనాశను మన జీవితాలలో చంపుతూ, మన జీవితాలలో దేవుడు స్పష్టంగా దైవ భక్తి లాభదాయకమైనది అని నిరూపిస్తూ ఉన్నాడు, ఒప్పింప చేస్తూ ఉన్నాడు. ఆ దైవ భక్తి వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక మనము కూడా నిత్య జీవమును చేపట్టిన వారమే విశ్వాస సహితమైన మంచి పోరాటమును పోరాడుతూ ఉన్నాం. ఎలా చెప్పగలము అనంటే, ఈరోజు మనకున్నటువంటి సువార్త పాఠం మనకు తెలియచేస్తూ ఉన్న సత్యము మీరు గమనిస్తే, లూకా సువార్త 12వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. అక్కడ ఎవరతను? ధనవంతుడు. ఏమంటూ ఉన్నాడు అతను? యేసు ప్రభువారు అనేక సంగతులు మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభువారితో 12వ అధ్యాయం 13వ వచనంలో అంటూ ఉన్నాడు,
పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలని నేను సహోదరునితో చెప్పుము. యేసుప్రభు వారితో అంటూ ఉన్న మాట ఏంటి అంటే, అయ్యా మా తండ్రి ఆస్తిని మాకు విడగొట్టివ్వు. దేవుని వాక్యం ఏమంటది? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనం కలిసి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చెప్తుంది, వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉంది, ఎవరి అక్కర కొలది వారికి అందుతా వచ్చి. కానీ ఇతడేమంటూ ఉన్నాడు? విడగొట్టు నాకు అంటూ. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడు ఉన్నాడంట. ధనము సమస్య కాదు, అతనికి చాలా భూమి ఉంది, భూమి సమస్య కాదు. ఆ భూమి చక్కగా పండింది, వచ్చిన పంట సమస్య కాదు. పంట వచ్చాక ఆయన అంటూ ఉన్నాడు, విస్తారమైన పంట సమకూడింది, ఇక నా కొట్లు పడగొట్టి ఈ ధాన్యముతో మరింతగా నా కొట్లను నింపునట్లుగా వీటిని క్రొత్తవి కట్టిస్తాను అని అంటూ, క్రొత్తవి కట్టించుకోవడం, పోగు వేసుకోవడం కూడా సమస్య కాదు. ఆయన అంటూ ఉన్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించు. జీవాన్నిచ్చిన దేవుడు జ్ఞాపకం లేడు, భూమినిచ్చిన దేవుడు జ్ఞాపకం లేడు, పంటను పండించిన దేవుడు, వర్షాన్నిచ్చిన దేవుడు జ్ఞాపకం లేడు, రేపటినిచ్చే దేవుడు జ్ఞాపకం లేడు. ఆఖరికి దేవునికి లెక్క అప్పగించాలి నా ప్రాణమును గురించి, జీవము దేవుని వశములో ఉన్నది అన్న స్పృహ లేదు. తన ప్రాణంతో చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఆలోచన చేయండి. డబ్బులో, బలములో, జ్ఞానములో, దాని వెనక దాగి ఉన్న అతిశయములో ఉండే మోసము ఇదే. నీవు దేవునికి లెక్క చెప్పవలసిన వాడు అన్న స్పృహను తీసివేసి నీకు నీవుగా బ్రతుకుతూ ఉన్నావు అన్నట్లు అది చెప్పే మాట ఏంటంటే, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. అనేక సంవత్సరాలకు తగినట్లుగా కూర్చుకున్న అనేక సంవత్సరాలు ఎక్కడ బాబు? ఈ రాత్రి నీ ప్రాణాన్ని నాకు అడుగుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు దేవుడు. అంటే వెరీ ఫండమెంటల్ పాయింట్ ఈజ్ మిస్సింగ్. అందుకే యాకోబు భక్తుడు అంటాడు 4వ అధ్యాయములో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి లాభము సంపాదించుకొందుమనుకొను వారలారా, రేపేమి సంభవించునో మీకేమీ తెలియను. ఇంతలో కనిపించి అంతలో ఆవిరైపోయే నీటి బుడగ వంటి జీవము మీది. అంతే. కొన్ని కోట్లు సంపాదించి బ్యాంకులో వేసుకుని, కొన్ని భూములు సంపాదించుకొని, ఇంకా నా జీవితమంతా నేను సుఖముగా బ్రతకగలను అని అనుకునే మనుషుల జీవితాలలో ఒక్క రాత్రిలో జీవితం తలక్రిందులైపోయి రోడ్డు మీద పడి తలదాచుకోలేని పరిస్థితి, గృహము లేని పరిస్థితి, ఎక్కడ బ్రతకాలో తెలియని పరిస్థితి. ఏదైతే తనకు జీవము ఇస్తుంది అని అనుకున్నాడో, ఏదైతే తనకు జీవాన్ని కొనసాగిస్తుంది అనుకున్నాడో, అదేది కన్ను చూపు మేరలో లేకపోగా దేవుడు ఆ వ్యక్తిని పోషిస్తా ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తికి జీవాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ వ్యక్తికి దేవుడు ఆ కష్టాలన్నిటి మధ్య ఇంకా బ్రతకటానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ధనవంతుడు అంటూ ఉన్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. అయితే ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నమాట 20వ వచనం చూడండి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి? పైన నా తండ్రి ఆస్తిని నాకు ఇవ్వు అని ఒకడు అడుగుతూ ఉన్నాడు. తిమోతి పత్రికలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, దాని వెనక పరిగెడుతూ ఉన్నవారు కొంతమంది. ఇర్మియా గ్రంథములో ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించేవారు కనపడుతూ ఉన్నారు. వీటన్నిటి వెనక దేవుడు వేస్తూ ఉన్న ప్రశ్న, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నీవు సంపాదించినవి ఎవరు వాడు? అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రికలో అంటూ ఉన్నాడు, వట్టి చేతులతో వచ్చామో వట్టి చేతులతో వెళ్ళిపోతాం. నిజంగా అలెగ్జాండర్ ఆ మాట అన్నాడో లేదో నాకు తెలియదు, కానీ చాలా మంది ఆయన చనిపోయినప్పుడు సమాధి చేతులు బయట పెట్టమని చెప్పాడు అని అంటారు. నేను సెర్చ్ చేశాను కానీ రిటర్న్ సోర్స్ నాకు ఎక్కడ దొరకల.
ఆయన అన్నాడో లేదో నాకు తెలియదు, కానీ చాలా మంది దాన్ని విపరీతంగా వ్యాపకం చేశారు, బాగా వ్యాపించింది, మనం కూడా నమ్ముతూ ఉన్నాం. కానీ బైబిల్లో అయితే స్పష్టంగా రాయబడ్డ సంగతి, నువ్వు వస్తా ఏమి తీసుకురాలా, పోతా ఏమి తీసుకుని వెళ్ళవు. కానీ ఈ మధ్య జీవితములో సంతుష్టిదాయకమైన లాభదాయకమైన భక్తిలో నీవు ఉన్నావా? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవాను పరిశీలించి గ్రహిస్తూ ఉన్నావా? లేక ఐశ్వర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, లేక బలాన్ని బట్టి అతిశయపడుతూ, పైకి భక్తిగా కనపడుతూ వెనకాల నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అంటూ మోసకరమైన ఉరిలో చిక్కుకొని నీకు నీవే సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉన్నావు. డబ్బుకు దేవుడు వ్యతిరేకం కాదు, సంతోషించటానికి డబ్బునిచ్చేది ఆయనే. కానీ డబ్బు మీద నీ నమ్మికను ఉంచొద్దు. ఈరోజు నీవు సంపాదించుకున్న డబ్బు అయిపోతుంది, అది అయిపోతే రేపు నా బ్రతికేంటి అని భయపడ్డావా? నీ జీవితం దేవుని సన్నిధిలో లేదు. నీ పిల్లల భవిష్యత్తు కొరకు దాపెట్టొద్దని దేవుని వాక్యం చెప్పట్లా. సోమరి చూడు, చీమల దగ్గరకు వెళ్ళు, నేర్చుకో ఎలా బ్రతుకుతున్నాయో చూడు. దేవుని వాక్యము చాలా బ్యాలెన్స్డ్గా అన్ని విషయాలు నీకు చెప్తాం. నీకు ₹1,00,000 సంపాదన వస్తుంది, ఏం చేస్తూ ఉన్నావు? ₹1,00,000 సంపాదన. నీకు 4 లక్షల రూపాయల సంపాదన వస్తుంది, 10 లక్షల సంపాదన వస్తుంది, ఏం చేస్తూ ఉన్నావు? విలాసవంతమైన బంగ్లాలు కొంటూ ఉన్నావా? విలాసవంతమైన కార్లు కొంటూ ఉన్నావా? విలాసవంతమైనటువంటి వస్త్రాలతో నీ బ్రతుకును నింపుకుంటూ ఉన్నావా? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని చెప్పుకుంటూ ఉన్నావా? లేక నిత్య జీవాన్ని చేపట్టిన వాడివిగా బ్రతుకుతూ ఉన్నావా? నిత్య జీవాన్ని చేపట్టిన వాడివిగా బ్రతకడం అంటే నా బ్రతుకు ఇక్కడి వరకే కాదు, నా బ్రతుకును పోషిస్తూ ఉంది, కొనసాగిస్తూ ఉంది, రక్షిస్తూ ఉంది ఆయన. కనుక ఆయన న్యాయాన్ని, ఆయన కనికరాన్ని, ఆయన ప్రేమను నేను బ్రతుకుతాను అని నీ జీవితములో నుంచి ఆయన ఇచ్చిన జీవాన్ని ఇతరులకు పంచేవాడివిగా ఉన్నావా లేదా? దేవుడు మీ అందరి జీవితాలలో, నేను మిమ్మల్ని చాలా మట్టుకు ఎరుగుదును, దేవుడు మీ అందరి జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు మీ అందరి జీవితాలలో భక్తి లాభదాయకమైనది అని మిమ్మల్ని ఒప్పిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఇంకా ఏవైనా వెనకబాటుతనము ఆ ఆలోచనలో నిలిచి ఉన్నట్లయితే ఈ రాత్రి ప్రభు బలలో చెయ్యి వేయక ముందు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరండి. ప్రభువా, నేను నిత్య జీవాన్ని చేపట్టిన వాడి వలె బ్రతక, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని ఆధారం చేసుకొనక, అవి కేవలము మేము సంతోషిస్తూ మీ న్యాయాన్ని ఇతరులకు అందించటానికి మీరు మాకు ధారాళంగా అనుగ్రహించినవని ఎరిగి నమ్మకంగా మేము వాటికి గృహ నిర్వాహకులముగా బ్రతకటానికి సహాయం చేయి. ఆ ధనికుడు వలె నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని నా ప్రాణాన్ని నీకు లెక్క చెప్పవలసిన వాడును అన్న మరుపుతో బ్రతకకుండా నాకు సహాయం చేయని ప్రాధేయపడదాం. దేవుడు గొప్ప కృపను మీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపతో త్రియక దేవుడు మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం.